హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు స్వయం ఉపాధికి మార్గం వెతుకుతూ ఉండి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటే ఇది మీకు మంచి వ్యాపార అవకాశం కావచ్చు. ఎందుకంటే కేవలం 20,000 రూపాయలతో మొదలు పెట్టగలిగే ఈ సాగు ద్వారా లక్షల రూపాయలు లాభాలు పొందొచ్చు. ఈ వ్యాపారానికి ఆధునిక మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున ఇది ఒక ఉత్తమమైన అవకాశంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వ్యవసాయం లెమన్ గ్రాస్ అనే ఔషధ గుణాలు కలిగిన గడ్డి ఆధారంగా ఉంటుంది. లెమన్ గ్రాస్ పంట ద్వారా రైతులు మంచి ఆదాయం పొందగలరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ పంట తక్కువ నీటితో సాగు చేయొచ్చు కాబట్టి కరువు ప్రభావిత ప్రాంతాల్లో కూడా వాణిజ్యపరంగా సాగు చేయొచ్చు. ఇది వ్యవసాయంలో ఒక గొప్ప పరిష్కారం కావచ్చు. మార్కెట్లో లెమన్ గ్రాస్ ఆయిల్కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ ఆయిల్ సబ్బులు, సౌందర్య ఉత్పత్తులు, ఆయుర్వేద మందులు, ఆరోమాథెరపీ నూనెల తయారీలో విస్తృతంగా వాడుతూ ఉంటారు. అంతేకాకుండా లెమన్ గ్రాస్ టీకి మంచి డిమాండ్ ఉంది. అందువల్ల దీని ధర చాలా బాగుంటుంది. ప్రారంభించిన సంవత్సరం నుంచే సుమారు 4 లక్షల రూపాయల వరకు లాభాన్ని అయితే పొందొచ్చు. ఈ పంటకు ఎక్కువ ఎరువులు అవసరం ఉండవు. అదనంగా అడవి జంతువులు దీన్ని తినవు. ఒకసారి నాటిన పంట 5 నుంచి 6 సంవత్సరాల వరకు కోతలు ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంటుంది. పెరిగిన గడ్డిని కోసి ఆయిల్ను తయారు చేసి అమ్మచ్చు. లెమన్ గ్రాస్ సాగుకు ఉత్తమ కాలం ఫిబ్రవరి నుంచి జూలై మధ్య. తర్వాత కోత మొదలు పెట్టొచ్చు. ఒక సంవత్సరంలో 3 నుంచి 4 సార్లు కోయొచ్చు. లెమన్ గ్రాస్ నూనె సాధారణంగా 3 నుంచి 5 లీటర్ల వరకు మొదట్లో ఉత్పత్తి అవుతుంది. ఈ నూనె ధర లీటర్కు 1,200 నుంచి 1,500 రూపాయలకు వరకు ఉంటుంది. సాగు 3 ఏడాదిలో మెరుగైన ఉత్పత్తి లభిస్తుంది. లెమన్ గ్రాస్ నర్సరీ బెడ్లు మార్చి నుంచి ఏప్రిల్ నెలల్లో సిద్ధం చేయడం ఉత్తమం. 1 హెక్టార్లో లెమన్ గ్రాస్ సాగు కోసం తొలిసారి 20,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాంతోపాటు సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు కోత వేయచ్చు. గడ్డిని చూర్ణ రూపంలో మలిచి నూనె తీస్తారు. సాధారణంగా 3 నుంచి 4 కోతల తర్వాత 100 నుంచి 150 లీటర్ల వరకు ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. అంటే మొత్తం 325 లీటర్ల ఆయిల్ను 1 హెక్టార్లో ఉత్పత్తి చేయొచ్చు. 5 లక్షల వరకు ఆదాయాన్ని పొందొచ్చు. ఇదే సమయంలో రైతుల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం ప్రభుత్వం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ప్రారంభించింది. దీనికి 2,817 కోట్లు కేటాయించారు. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా మరో 6 పథకాలకు ఆమోదం తెలిపింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ ఆధారంగా రూపొందించారు. పైలట్ ప్రాజెక్టుల విజయవంతమైన అమలుతో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించారు. ఇది వ్యవసాయంలో డిజిటల్ పరిజ్ఞానం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.